నీ మీద ఒక్క చుక్క పాపం మోపబట్టడానికి వీళ్ళ యేసు రక్తము ప్రతి ప్రతి పాపం నుండి నిన్ను విడిపించింది. ఆ రక్తం ఈ దినాన కూడా మన మధ్య ప్రవహిస్తూ ఉంది. మరి ఈ దినాన దేవుడు చెప్పాడేంటి? నీవు ఆ న్యాయపీఠం ఎదుటికి వెళ్ళక మునిపే దారిలో ఉన్నప్పుడే 1925 సంవత్సరంలోనే జూన్ మాసంలోనే జూలై రాకమునిపే దిద్దుకో, సరి చేసుకో. రెండున్నాయి తీర్పులు. ఏ తీర్పుకి అయోగ్యమైన మెట్టులు నువ్వు వెళ్ళబోతున్నావు? శిలువ యాగం అంతా వ్యర్థమేనా నీ జీవితంలో? నా బలియాగం గురించిన అవగాహన లేదా? నా దగ్గర ఒప్పుకోవాలని మనసు తెచ్చుకోవా? ఎంతకాలం ఇట్లా కొనసాగుతావు? నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూల సమయము. తల్ల ఉంచుకుందాము. ప్రభు అడుగుతున్నాడు, తీర్పు సిద్ధంగా ఉంది. ఏ దినాన ఆయన రాకడకి మీరందరూ సిద్ధపడాలి, సిద్ధంగా ఉండాలి అంటే దేవుని ప్రేమను లోకములో పంచుకోవటం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో యథార్థముగా జీవించటం నేర్చుకోవాలి. అయోగ్యమైన జీవితం నుండి విడుదల పొంది దేవుని కొరకు ఆయన మెచ్చే త్రోవలో, ఆయనకు అంగీకారమైన త్రోవలో అడుగులు వేసేవారముగా జీవించాలి. ఆయన కృపలో మన జీవితాన్ని కట్టుకోవాలి, బలపరచుకోవాలి. ఆరంభమైంది, యుగాంతము ఆరంభమైంది. చివరి దినాల్లో ఉన్నాము. ఏ క్షణమైనా ఆ న్యూక్లియర్ బాంబు పడింది అంటే భూమి అంతటిలో నాశనము సిద్ధంగా ఉంది. ఎవరూ బ్రతకలేరు. హిరోషిమా, నాగాసాకి అనే జపాన్ దేశంలో ఉన్న పట్టణాల మీద ఈ న్యూక్లియర్ బాంబు పడింది. కొన్ని వందల సంవత్సరాలు ఆ గాలి పీల్చిన వారు చచ్చిపోతున్నారు. ఈ దినము వరకు అనారోగ్య పాలై నశించిపోతూ ఉన్నారు. ఒక్క ఆటం బాంబే ఇంత పనిచేస్తే ప్రతి దేశానికి కొన్ని ఆటం బాంబులు ఉన్నాయి. పేల్చకుండా ఎవరూ యుద్ధము చేయబోట్లేదు. పేలిందంటే లోకమంతా వాక్యములో చెప్పబడ్డట్లుగా మహావేంద్రముతో భూమి లయమైపోయే దినాలలో మనం ఉన్నాం. గ్రహింపు లేని వారముగా కాక సిద్ధపడిన వారముగా ఏ జామున వచ్చినా పర్వాలేదు ప్రభా, నీ బిడ్డగా జీవిస్తున్నాను, ప్రార్థనలో నా పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాను, కనికరించు ప్రభా. ప్రార్థన చేసుకుందాము, తలలు వంచుకుందాము. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యోగ్యమైన జీవితాల కొరకు మమ్మల్ని సిద్ధం చేస్తూ ఉన్నావు. నిత్య మహిమలో నీవు మమ్మల్ని చూడాలని ఎదురు చూస్తూ ఉన్నావు. మాతో మాట్లాడుతూ ఉన్నావు నాయన. మా హృదయ స్థితిని మాకు తేటగా చెప్పావు నాయన. అనుకున్నాను ప్రభా, ఇక్కడికి రాకపోతే బాగుండేది, కానీ విన్న తర్వాత అయ్యో నేను సిద్ధపడకపోతే నశించిపోతానే. యుగయుగములు నరకములో పడే కన్నా యుగయుగములు నిత్యత్వములో దేవునితో పాటు జీవించాలనే ఆశ నాలో మెదిలింది. నేను ప్రభు కొరకు బ్రతుకుతాను, ప్రభు కొరకు చనిపోతాను, ప్రభు రాజ్య వారసుని అవుతాను అనే తలంపులు నాలో పెట్టావు ప్రభా. నీకు వందనాలు. పాపాన్ని ప్రేమించేమెట్టు ఇక చాలు నాయన, లోకాన్ని ప్రేమించేమెట్టు ఇక చాలు నాయన. సమృద్ధిలో ఉన్నాం ప్రభా, సుఖంగా బ్రతుకుతూ ఉన్నాం ప్రభా, ఇది చాలు నాయన. నశించి నరకములో నిత్య జీవమును, నిత్యము జీవించే జీవితాన్ని అలవర్చుకునే కన్నా నీ సన్నిధిలో యుగయుగములు సంతోషముగా జీవించే జీవితం కొరకు ప్రాకులాడుట మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆత్మ ప్రేరేపణలో మా జీవితాన్ని నీ మార్గంలో నడిపించి నీ సాక్షులంగా నిలబెట్టి కాపాడమని చేయవచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఇంటికి పోయి కూడా నాయనా నీ వాక్యాన్ని